హాయ్ అండి అందరికీ. మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మా ప్రయాణం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్టార్ట్ అయ్యింది. అది ఎలా అంటే వందే భారత్ ట్రైన్లో ఇలా ట్రైన్ రాగానే ముందు ఫోటోలు దిగాము. వాళ్ళు క్లీన్ చేసే సమయంలో మేము ఇలా కాసేపు ప్లాట్ఫామ్ పైన అందరం లోపలికి వెళ్ళాము. ఇలా ట్రైన్ అంతా వందే భారత్ ట్రైన్ ఇలా ఉంది. చాలా కంఫర్ట్గా ఉంది. సేఫ్ జర్నీ. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఉదయం ఎగ్జాక్ట్లీ 6:15 స్టార్ట్ అవుతుంది. ఇలా రైట్ లెఫ్ట్ కనబడుతుంది కదా, ఫుడ్ సర్వింగ్ కోసం వాళ్ళు ముందుగా ట్రైన్లో ప్రయాణించే వాళ్ళకి అరేంజ్ చేసి పెట్టుకుంటారు. ఇలా సీటింగ్ ఇలా ఉంది. బుక్లెట్ ఇస్తారు. సీట్ కంపార్ట్మెంట్ ఇలా లగేజ్ అంతా ఇలా సర్దుకొని మనకు రిజిస్టర్ చేసుకున్న సీట్లో మనం కూర్చోవడమే. టికెట్ ప్రైస్ వచ్చి ఫర్ హెడ్ 1700 సంథింగ్ చేంజ్, 1695 అలా ఉంటుంది. అందులోనే బ్రేక్ఫాస్ట్, టీ, లంచ్ వెజ్ పెడతారు. మనకి ఇలా అనౌన్స్మెంట్ వస్తుంది ప్రతి స్టేషన్కి. అంటే ఓన్లీ 7 స్టేషన్స్ ఉంటాయి. ఇలా అనౌన్స్మెంట్ వస్తుంది. వెళ్ళగానే వాటర్ బాటిల్ ఇస్తారు. తర్వాత న్యూస్ పేపర్ ఇస్తారు. ఎవరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు. మేము తెలుగు తీసుకున్నాం, తెలుగు వాళ్ళం కదా. ఇచ్చారు. 10 minutes తర్వాత టీ బిస్కెట్స్ ఇచ్చారు. టీ ఇన్స్టెంట్ టీ, మసాలా టీ నాకేం నచ్చలేదు. బిస్కెట్స్ అయితే తిన్నాను. మసాలా టీ మనం రోజు తాగం కదా. ఇలా ట్రైన్ మూవ్ అవుతుంది. మార్నింగ్ టైం కదా, స్నో ఎలా పడుతుంది. అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంది. బాగుంది, ప్లెజెంట్గా ఉంది. ఇలా చార్ట్, మనం వెళ్ళే రూట్ చార్ట్, ఏ టైంకి ఏ స్టేషన్లో ఆగుతుంది అని 1 minute, జస్ట్ 1 minute 2 minutes, అంతకుమించి ట్రైన్ ఆగదు. డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు అదర్ పర్సన్స్ వచ్చి ఎక్కడానికి కానీ, మనము కిందికి వెళ్ళి దిగడము వంటివి కానీ ఎలాంటివి చేయడానికి లేదు. అన్ని కాషన్స్ ఇస్తారు. ఇలా మనం మూవ్ అవుతున్న కమ్మింగ్ స్టేషన్ ఎంత డిస్టెన్స్లో ఉంది, మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాము అనేది అన్నీ ఇస్తారు. తర్వాత మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ, స్వీటు, కేక్ ఇచ్చారు. ఇవి బాగుంది. బ్రేక్ఫాస్ట్ బాగుంది. లంచ్ యావరేజ్, బట్ బ్రేక్ఫాస్ట్ బాగుంది. ఇడ్లీ, వడ పర్వాలేదు, తినొచ్చు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఇస్తారంట. ఒకరోజు ఉప్మా, ఒకరోజు ఇడ్లీ సాంబారు, ఇంకా ఏమిస్తారు అంతే. ఎక్కువ ఇడ్లీ, వడను, ఉప్మా ఇస్తారు అని విన్నాను. మాకు మాత్రం ఇడ్లీ, సాంబార్, చట్నీ ఇచ్చారు. ఒక స్వీట్ ఇచ్చారు. నార్మల్గా మనం హోటల్లో ఎలా తింటే ఎలా ఉంటుందో అలా. అంతే కదండి. ఇంకా తిని టిఫిన్ చేసి అలా బయటకు చూస్తూ కూర్చున్నాం. మంచిగా సీటింగ్ కంఫర్ట్గా ఉంది. మా ట్రైన్లో అయితే పిల్లల గోల మామూలుగా లేదు. చాలా గోలగోలగా సందడిగా ఉంది. డే టైం కదా ట్రైన్, పిల్లలు కూడా పడుకోలేరు. ఎవరి గొడవ, ఆట వాళ్ళు నడుస్తూనే ఉంది. ఇలా ఉంది. ఎవరు దాంట్లో కంపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ సెట్ చేసుకుంటున్నారు. లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇలా ఉంది. ఒకే ట్రైన్ కదా, వాళ్ళు వెంటనే రావడం, ట్రైన్ పోవడం. వాష్రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. బాగుంది. మరీ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది.
పర్వాలేదు. ఇలా ఫ్రెష్ అయ్యి అంటే నేను ఇదంతా మీకు చూపిద్దామని, మళ్ళీ ఎవరైనా వందే భారత్లో ప్రయాణం చేసే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది తప్పకుండా. చాలా కంఫర్ట్, తిరుపతికి వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా చాలా కంఫర్ట్, రీజనబుల్. మనం సింగిల్గా వెహికల్ తీసుకొని వెళ్ళేదానికంటే అది. నెక్స్ట్ 1 o'clockకి లంచ్ ఇచ్చారు. లంచ్లో 2 చపాతీలు చిన్నగా పుల్కాళ్ళ టైపు, రైసు, పప్పు, ఒక కర్రీ, పెరుగు ఇచ్చారు, ఒక చట్నీ, ఏదైనా లెమన్ అయినా మ్యాంగో పికిల్ అయినా ఒక చట్నీ ప్యాకెట్. తిన్న తర్వాత ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారు. అంతే, తిన్నాము. తిన్న తర్వాత కాసేపు పిల్లలతో, ఫ్రంట్ సీట్లో ఉన్న పిల్లలతో సరదాగా కాసేపు ఆడుకున్నాము. అంతే, అసలు జర్నీ చేసిన ఫీలింగే రాలేదు. చూస్తుండేసరికి 8 hours ఎలా గడిచిపోయాయి. నాకైతే బాగా వర్తిగా అనిపించింది. అంటే రీజనబుల్గా, మేము ఎప్పుడు వెహికల్లో వెళ్తే జర్నీ ప్రాబ్లం ఉండేది, టైర్డ్ అయిపోయే వాళ్ళము, వెళ్ళేసరికి అబ్బా అనిపించేది. ఇప్పుడు మాత్రం వందే భారత్ మాత్రం చాలా చాలా కంఫర్ట్. సామాన్య ప్రజలకి, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం సరిపోతుంది. అంటే ఇంకా ట్రైన్లో ఇంకా తక్కువ కాస్ట్ ఉంటుంది, 800-900 ఉంటుంది. బట్ నైట్ అంతా జర్నీ చేయాలి కదా, ఆ రిస్క్ లేకుండా మాత్రం లోపు అటు ఇటు ముచ్చట పెట్టి తిని, ఒకసారి బ్రేక్ఫాస్ట్, ఒకసారి టీ, ఒకసారి లంచ్ చేసేలోపు తిరుపతి వచ్చేసింది. జర్నీ సమయం 8 గంటలు పట్టింది. తిరుపతి చేరుకున్నాం. దర్శనం వివరాలన్నీ తర్వాత చెప్తాను. మళ్ళీ తిరిగి 3 days తర్వాత ఈ వీడియో రిటర్న్ వచ్చినాం. అందరికీ ఒకే దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకే దగ్గర సీట్ కన్ఫర్మ్ అయింది. 3:15కి రిటర్న్ జర్నీ. ఈ నైట్ వచ్చేసరికి 11:15 అయింది. మా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉన్నాం, సీట్ బుకింగ్ చేసుకున్నాం. మేము బయట నుండి ఫుడ్ తీసుకుని వెళ్ళాం. మా పిల్లల ముచ్చట్లతో ట్రైన్లో అందరికీ ఎంటర్టైన్మెంట్. ఆలోపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే నైట్ 11:30కి రీచ్ అయ్యాము. మా జర్నీ తిరుపతి వందే భారత్ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతోటి, ముఖ్యంగా నేను తిరుపతిలో ఎలా దర్శనం జరిగింది అనే వీడియో మాత్రం మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం సేవ్ చేసుకోండి. తప్పకుండా మా ఎంటర్టైన్మెంట్ని మాత్రం, మా పిల్లలతో సరదాగా గడిపిన టూర్ ప్రోగ్రామ్ని మాత్రం మీరు చూసి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్.